చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ప్రశ్న, వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, కామెంట్స్లో అడుగుతున్నారు కరుణాకర్ సుగ్గుణ అని చెప్పని ఈ శివశక్తి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళు అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. అతని మీద కేస్ ఫైల్ అయింది, దాని మీద మాట్లాడండి అని చెప్పని అంటున్నారు. కొంతమంది ఏమో అతను బాగా విర్రవీగుతున్నాడు, రెచ్చిపోతున్నాడు, అతని మీద వీడియోస్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆర్ ఆన్సర్, ఇది మా సమాధానం. మేము ఆ వీడియో చూసాము, ఆయన చేసిన వీడియో చూసాము, ఆయన చెప్పిన వీడియో చూసాము. సో సినాప్సిస్ ఏంటంటే, కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తి మీద ఒక పోలీస్ కేస్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు అంటే ఒక క్రిస్టియన్ వ్యక్తి, అతని పేరు పీటర్ ఏదో ఉంది. అతను కేసు ఫైల్ చేసి ఇతని మీద ఏమని కేసు ఫైల్ చేశారంటే, అతను జీసస్ క్రైస్ట్ గురించి, వాళ్ళు నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి, క్రిస్టియన్స్ నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పారు. రైట్. సో కేసు పెట్టాలి, ఫెయిర్ ఎనఫ్. అయితే డీటెయిల్డ్గా అతను చేసిన వీడియో చూసినాక, ఎవరు చేసిన వీడియో, కరుణాకర్ సుగ్గుణ అనే అతను చేసిన వీడియో చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, దట్ వాజ్ కౌంటర్ పార్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి క్రిస్టియన్ సాక్ష్యం చెప్తున్నాననే ఒక నెపంతో హిందూ దేవీ దేవతల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు అతను. మేము పూర్తి వీడియో చూసాం. నాస్తికులుగా, హేతువాదులుగా మేము ఖచ్చితంగా ఆ భాషని, ఆ క్రిస్టియన్ వాడిన భాషని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే మేము దేవుడిని నమ్మకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, లేదా మీరు అల్లాని నమ్మొచ్చు, మీరు ఇంకో వేరే దేవీ దేవతలను మీరు, లేకపోతే వేరే మతాన్ని మీరు నమ్మొచ్చు. కానీ యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అబ్యూజ్. మీకు వేరే మతానికి సంబంధించిన, మీరు నమ్మని మతానికి సంబంధించిన దేవుడిని కానీ దేవీ దేవతలను కానీ తిట్టే, లేకపోతే హేళన పరిచే హక్కు మీకు లేదు. ఆన్ దిస్ వీఆర్ వెరీ క్లియర్. మీరు ఎప్పుడైనా చూడండి, మా ఛానల్లో మేము ఎప్పుడు రాముడినో, కృష్ణుడినో, జీసస్ క్రైస్ట్నో, అల్లానో మేము ఎప్పుడు విమర్శించడం అంటే మేము ఎప్పుడు అబ్యూస్ చేయం. అసలు వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఎందుకంటే మా సమస్య మతంతో కాదు. మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి, మతం పేరు చెప్పుకొని మతాన్ని విశ్వసించే ప్రజలని మోసం చేసే వ్యక్తులతో, అది జ్యోతిష్యం కావచ్చు, రంగురాళ్ళు కావచ్చు, ఈ ప్రేయర్ ఆయిల్స్ కావచ్చు, పాస్టర్లు అమ్మే ఖర్చీఫులు కావచ్చు, అట్టికాయలు తింటే పిల్లలు పుడతారనే వాళ్ళు కావచ్చు, ఈ తాబీజ్ మహిమలు అంటారు వీళ్ళు కావచ్చు, ఎవడైనా సరే, అది ఏ మతమైనా సరే. సో మేము మతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆ కాన్సెప్ట్లోనే హేతుబద్ధంగా ఆలోచిస్తే కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తి మాట్లాడిన మాట, ఇట్ వాజ్ అ రిటాలియేషన్. లెట్ అస్ సే కరుణాకర్ సుగ్గుణ మాట్లాడింది తప్పు అని కాసేపు అనుకుందాం, ఫర్ డిస్కషన్ సేక్. నిజంగా మాట్లాడితే ఆయన కూడా అలాంటి మాట మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరు క్రియేట్ చేశారు? కరుణాకర్ సుగ్గుణ రెచ్చిపోతున్నాడు అంటే ఆ రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది అవతల వ్యక్తి కాదా? ఆ వీడియోలో పార్వతీదేవిని అది ఇది అంటాడు, పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవతలకు సంబంధించి అది ఇది మాట్లాడతాడు, వాళ్ళొక కిల్లర్స్ కింద మాట్లాడతాడు. అటువైపు సాక్ష్యం చెప్తున్న క్రిస్టియన్ అని చెప్పుకోబడే వ్యక్తి శివుడిని వాడు వీడు అంటాడు. ఇట్లా మాట్లాడితే జీసస్ క్రైస్ట్ని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? అల్లాని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? కరుణాకర్ రెచ్చిపోతాడంటే కరుణాకర్ రెచ్చిపోకుండా ఏం చేస్తాడు? రెచ్చిపోయేటట్టు మాట్లాడే మాటలు కదా అవి. లెటస్ సే కరుణాకర్ సుగ్గుణ మాట్లాడింది తప్పని అనుకుందాం. ఒకవేళ మాట్లాడింది తప్పు అయితే అటువైపు మాట్లాడింది తప్పు కదా? కరుణాకర్ సుగ్గుణ మీద కేసు ఫైల్ చేస్తే మరి అటువైపు మాట్లాడిన క్రిస్టియన్ మీద కేసులు ఫైల్ చేయొద్దా? సో రేషనలిస్టులుగా, హేతువాదులుగా మా ఒపీనియన్ ఇది. ఏం కౌంటర్ చేయాలి ఆ వీడియోలకి? సిస్టమ్ ఎవరికైనా ఒకేలా పనిచేయాలి కదా. సిస్టమ్ హిందువుకైనా, క్రిస్టియన్కైనా, ముస్లింకైనా మతంతో సంబంధం లేకుండా చేసిన తప్పుని బట్టి కదా. కరుణాకర్ సుగ్గుణ జీసస్ క్రైస్ట్ వచ్చా అని మాట్లాడిన మాటే తప్పంటే అటువైపు మాట్లాడిన మాట, అటువైపు క్రిస్టియన్ మాట్లాడింది హిందూ దేవి దేవతల గురించి మాట్లాడిన తప్పు కదా. మేము ఇదే స్టాండ్ పాయింట్ బైరి నరేష్ విషయంలో కూడా అప్పుడు జరిగినప్పుడు ఇదే చెప్పాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలా, మా వ్యూవర్స్ అయినా సరే, లేదా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, విమర్శకి సద్విమర్శకి, విమర్శల్లో రకాలు ఉంటాయి. సద్విమర్శ ఉంటుంది,
హేళన చేయటం ఉంటుంది. క్రిటిసిజంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. మరి ఇన్ని శుద్ధపోసం మాటలు చెప్తున్నాము, మరి పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం చేస్తామంటే మేము హేళన చేయట్లా. ఇట్ ఈస్ అ సిచ్యువేషనల్ కామెడీ. సిచ్యువేషన్కి తగ్గట్టు అదొక సెటైర్. ఆ లాంగ్వేజ్ మీకు అర్థమై సచ్చిద్దో లేదో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కులీస్, ఒకవేళ జెండా కులీస్ ఒకవేళ చూస్తే చెప్తున్నా, సిచ్యువేషనల్ కామెడీకి హేళన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలోనే, ఆ సిచ్యువేషనల్ కామెడీలోనే, సెటైర్లోనే క్వశ్చన్ వేయచ్చు. అది పవన్ కళ్యాణ్ అయినా, హిందూ దేవీ దేవతలనైనా, జీసస్ క్రైస్ట్నైనా, అల్లానైనా సరే. అది తీసుకోలేనప్పుడు మాట్లాడకూడదు. జీసస్ క్రైస్ట్ని అతను అన్నాడు అన్నప్పుడు అది తీసుకోలేని మనుషులు మనం, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, మనం మాట్లాడకూడదు. మాట్లాడి రిసీవ్ చేసుకునే దమ్ము ఉంటేనే, ఆ రిసీవ్ చేసుకునే ధైర్యం ఉంటేనే మాట్లాడే పొగరు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరైనా సరే. సో కమింగ్ టు దట్ ఇష్యూ అగైన్, వీ డోంట్ థింక్ లైక్ కరుణాకర్ సుగ్గున మాట్లాడింది అయితే ఒకవేళ నిజంగా తప్పు అనిపిస్తే అటువైపు వాళ్ళకి కూడా మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అయితే ఇతను మాట్లాడింది కూడా కరెక్టే. సింపుల్. యా, ఇంతకు మించి దీని గురించి మాట్లాడే దట్స్ అవర్ స్టాండ్ పాయింట్. సో డోంట్ ఎక్స్పెక్ట్. మేము చెప్పాం కదా, మతానికి వ్యతిరేకం కాదు. సో మతాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, లెటర్స్ సే అతను మాట్లాడుతున్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా మాట్లాడతామని మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే, వీ డోంట్ డూ దాట్. మేము వ్యక్తులకో మతానికో వ్యతిరేకం కాదు, భావజాలాలకు వ్యతిరేకం. గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.